ఒక చదువురాని వ్యక్తి, ఒక మారుమూల గ్రామంలో ఉండే వ్యక్తి కొన్ని కోట్ల మొక్కలు నాటాడు. ఆయనే దరిపల్లి రామయ్య. వనజీవిగా పిలువబడే ఈయన ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి, అప్పటి హైదరాబాద్ రాష్ట్రమైన మన తెలంగాణలో జన్మించాడు. ఈయన చెట్లను ఏ విధంగా నాటాడంటే, ఎప్పుడు మొక్కల గురించి మాత్రమే ఆలోచించేవాడు రామయ్య. వృక్షో రక్షతి అనే నిదానాదం మరియు మొక్కలను కాపాడండి, ఒక జీవితాన్ని నిలబెట్టండి అనే నిదానంతో ఎప్పుడూ మొక్కలు నాటేవాడు. అందరి జేబుల్లో డబ్బులు పెట్టుకొని తిరుగుతుంటే ఇతను మాత్రం మొక్కల విత్తనాలు, వాటికి సంబంధించినవి జేబులో పెట్టుకొని తిరిగేవాడు. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి మొక్కలు నాటాలని ఎప్పుడు ఆలోచించేవాడు. ఎండాకాలం రాగానే మొక్కలలో నుంచి రాలిపోయే విత్తనాలన్నింటినీ సేకరించి ఇంటికి తీసుకువచ్చి వాటిని భద్రపరిచి, ఆ సంవత్సరం వర్షాకాలం మొదలవగానే ఆ విత్తనాలని తన భార్య సతీమణి అయిన జానకమ్మతో పాటు ఆ విత్తనాలను తీసుకెళ్లి అడవిలో మరియు ఖాళీ స్థలాలలో పెట్టి ఆ మొక్కలను పెంచేవాడు. ఆయనే దరిపల్లి రామయ్య. దరిపల్లి రామయ్య ఎంతటి కృషి చేశాడంటే, మొక్కలను పెట్టడానికి తన దగ్గర డబ్బు లేకపోయినా తన 3 ఎకరాల సొంత పొలాన్ని, తన సొంత భూమిని విక్రయించాడు, అంటే అమ్మివేశాడు. ఫర్దర్ గా ఫ్యూచర్ లో మొక్కలు పెట్టడానికి డబ్బు లేకపోయినా అతను తన సొంత భూమిని అమ్మేసి మొక్కలను నాటాడు. అలాంటి రామయ్య కొన్ని కోట్ల మొక్కలు, మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కోట్ల మొక్కలను నాటారు. ఆ విధంగా అతను మొక్కలు నాటుతూ ఎన్నో అవార్డులను మరియు పురస్కారాలను అందుకున్నాడు. దాదాపుగా అతను చేసిన మంచి పనులను రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా గుర్తించింది. హరితహారం పేరులో ద గ్రాండ్ హరిత అని కూడా అతనికి ఎంతో సపోర్ట్ చేసింది. రామయ్య ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా, పర్యావరణాన్ని ఎలా హాని కలగకుండా తన నడకను మాత్రమే ఎంచుకునేవాడు. సైకిల్ మాత్రమే ఉపయోగించేవాడు. అలాంటి రామయ్య 5 దశాబ్దాలుగా మొక్కలు నాటుతూనే మన రాష్ట్రానికి ఎంతో ప్రకృతిని అందించిన రామయ్య. ఇలాంటి రామయ్యకు చాలా పురస్కారాలు అందాయి. 1995లో సేవామిత్ర, 2005లో వనమిత్ర, 2015లో జాతీయ ఆవిష్కరణల పురస్కారమైన అత్యుత్తమైన పురస్కారం జ్ఞాన పురస్కారం కూడా వీరికి అందింది. అలాగే 2017లో కూడా వీరికి అత్యుత్తమైన పురస్కారం పద్మశ్రీ అవార్డుని అప్పటి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి గారైన వీరికి అందజేశారు. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఎంతో భవిష్యత్ తరాలకు ఉపయోగపడించే ప్రకృతి ఒడిని మనకు అందించిన దరిపల్లి రామయ్య గారు తన ఆరోగ్యం క్షీణించడంతో తన 87వ ఏట గుండెపోటు సమస్యతో తన ఇంటి నివాసంలో అతను మృతి చెందాడు. ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ 12న అతను మృతి చెందాడు. ఇలాంటి మంచి పనులు చేసిన దరిపల్లి రామయ్య గారికి ఇవే మన ఘన నివాళులు. జై హింద్. వృక్షో రక్షిత రక్షితః.